సో ఇవాళ వెజ్ రామెన్ విత్ సు అండ్ శ్రీ చూసేద్దామా? చూద్దాం. ఫస్ట్ మనము స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్, క్యారెట్, మష్రూమ్, బ్రోకలీ, పన్నీర్ ఇలాగ వెజిటేబుల్స్ తీసుకోవాలి బికాస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రామెన్. ఓకే, తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ నువ్వే కట్ చేసావా? యా, చూసావా ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నానో? అంత లేదులే, ఆ వీడియోలో స్పీడ్ పెంచాం కాబట్టి పెరిగింది. అయినా నా స్పీడ్ ఎక్కువేలే. తెలుస్తుంది. అది చూసావా, పన్నీర్, ఆనియన్, ఇట్ గివ్స్ ఎ ఫ్లేవర్. ఓకే, ఇదేంటి ఆకు? లీటస్ గ్రీన్. ఓ నో, ఇట్స్ ఏ జపనీస్ లీఫ్. సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాక రామెన్ కుక్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి. ఓకే దెన్ వెయిట్. అండ్ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. యా, ఇక్కడ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. దెన్ మంచి ఫ్లేవర్ కోసం వెజిటేబుల్స్ అన్నిటిని కూడా లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, వావ్, వాట్ ఎ కలర్ఫుల్ డెలిషియస్ డిష్. చూడ్డానికి చాలా కలర్ఫుల్ అండ్ డెలిషియస్గా ఉంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో సాల్ట్ అండ్ మన దగ్గర ఉన్న మసాలాస్ అండ్ పేస్ట్స్ కొంచెం యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. వావ్. అలానే ఆయిల్స్ అండ్ ద లీవ్స్ అన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకుందాం మంచి కలర్ వచ్చే వరకు. సో మనకి రామెన్ కోసం సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి టొమాటో సాస్ అండ్ సోయా సాస్, వినీగర్ విత్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఐ థింక్ దిస్ గివ్స్ అ ఫ్లేవర్. యా, ఇప్పుడు బాయిల్ అయిన నూడిల్స్లో వాళ్ళు ఇచ్చిన మసాలాస్ అండ్ అలానే మనం కుక్ చేసుకున్న సాసెస్ అండ్ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ మిక్స్ చేసి లైట్గా బాయిల్ అవ్వనివ్వాలి. ఇది ప్రిపేర్ అయిపోద్ది. అయితే మన డెలిషియస్ డిష్ రాబోతుంది. యా, ఒకవేళ టేస్ట్ బాగాలేకపోతే మమ్మీ డాడీకి నువ్వు చేసావని చెప్తా. ఇట్స్ టూ బ్యాడ్. ఇద్దరం కలిసి చేసాం. ఐ విష్ ఇట్ విల్ బి గుడ్. ఎస్. వావ్, మంచి కలర్ఫుల్గా ఉంది కదా? యా. ఇప్పుడు మనం మమ్మీ డాడీ దగ్గరికి తీసుకెళ్దామా? ఎస్, కమ్ ఆన్. I wish it will be good. I think so. Hi mom and dad. Let's see their reaction. Finally they liked it. Wow.